మనం ఈరోజు ఏంటంటే బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీ కాదులేండి, టమోటా రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే నూనె, ఫస్ట్ బాండలో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, టేస్ట్లీ సాల్ట్ అవన్నీ వేసుకున్నాము. దాన్ని దోరగా అలాగా వేంపుకోవాలి. వేంపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా రైస్లోకి 1 కేజీ క్యారెట్, ఒక 10 గడ్డలు ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి 1/4 కిలో. మనం చేసేది ఏంటంటే 4 కిలోలు టమాటా రైస్ చేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా అదొక హాఫ్ కట్ట, ఇదొక హాఫ్ కట్ట. అదండి చూడండి, కొత్తిమీర కూడా చేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనము మసాలాలు వేసాం కాబట్టి అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేంపాలి. అదండి వేగిన తర్వాత ఇందాక మనము ఎర్రగడ్డలు బాగా వేపుకుంటున్నాం కదండి, బాగా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మనం దోరగా వేపాలి బాగా. అవి రెండు ఉడకాలన్నా బాగా వేగాలన్నా తెరంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. 4 కిలోల టమాటో రైస్కి 8 కిలోల టమాటోలు వేయాలి. కటింగ్ బాగుంది కదా. 4 కిలోల టమాటో రైస్లో మిల్లీ మేకర్ ఒక 1/2 కిలో తీసుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి నీట్గా. మిల్లీ మేకర్ని ఇలా నీటిలో కాసేపు నానబెడితే అవి కొంచెం బాగా ఉబ్బుతాయండి. కొంచెం సేపు ఇట్లా నానబెట్టిన తర్వాత వాటర్ గట్టిగా పిండేసి వేసేసుకోవాలండి. ఇట్లా కొంచెం బాగా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. కస్తూరి పువ్వు అదే కస్తూరి మేతి, ఇదిగోండి దాని పేరు కస్తూరి మేతి. దాని ఎండిపోయిన పువ్వుగా పరిగణించింది. బాగా వేగిన తర్వాత టమోటాలు కూడా వేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మాడిపోతుంది కాబట్టి టమాటా వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫస్ట్ నూనెలో వేస్తే అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ వేసుకున్నాం అనుకో మాడిపోతుందని ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత పైన అట్లా లాస్ట్ని వేస్తున్నాం. అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ 2 అంటే స్టార్టింగ్ వేస్తే నూనెలో బాగా ఏగి మాడిపోతుందని, మాడవాసన వస్తుందని ఇప్పుడు ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఎందులోకి ఇవి మేము ఏదైనా సామానుకు పోవాలంటే ఈ సైకిల్లోనే వెళ్తాం. ఈ సైకిల్ అయితే అటు ఎక్కి అటు తొక్కగానే ఒక 5 నిమిషాలు అంగడి దగ్గర ఉంటాం, స్పీడ్గా వచ్చేస్తాం. మీరు కూడా ఇట్లాంటి సైకిల్ను తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. కేజీ బియ్యానికి 2 లీటర్ల నీళ్ళు ఇట్లా బాగా గుజ్జుగా అయిన తర్వాత కేజీ బియ్యానికి 2 లీటర్ల నీళ్ళు లెక్కన తీసుకోవాలి మనం. మొత్తం కలిపి దీంట్లో కలుసుకున్నాం. బియ్యం దీంట్లో 2 గిన్నెలు నీళ్ళు. నీళ్ళు పోసిన తర్వాత కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి చూసుకొని. ఇప్పుడే మనకి కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోతుంది. అందరిలేకల్లా మౌనికి ఎంత కష్టపడుతుందో ఇప్పుడు మీరే చూడండి. చూడటానికి సులువుగానే అనిపిస్తుంది. అంటే బాగా ఇట్లా తిరిగినప్పుడు
కొత్తిమీర పుదీనా బాగా నీట్గా కడుక్కొని వేసుకోవడమే. క్లారిటీ ఉండాలి ఏదైనా చెప్పినప్పుడు. క్లారిటీ కావాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. నా మొఖంలాగా చెప్పేది ఇక్కడ పెట్టుకుంటే కనపడుతుంది, నా కళ్ళల్లో పెట్టుకున్నాయి వాళ్ళు. దూరంగా వెళ్తే మొహం కనిపించట్లేదు, అదే బాధేస్తుంది. ఎందుకు లేని కెమెరా ఓపెన్లో ఉన్నదని ఏం మాట్లాడలేకపోతున్నావు. నేను కానీ మాట్లాడితే కెమెరాలో నుంచి వెళ్ళిపోతాడు శ్రీకాంతయ్య. ఇది ఫుడ్ కలర్, ఇది కొంచెం ఫుడ్ కలర్ వచ్చేదానికి రెడ్ కలర్ టమాటా రైస్ కలర్ వేసుకోవాలి. అంటే తగినంత ప్యాకెట్ 2 ప్యాకెట్లు కాదండి, తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇది నాకు అని చెప్పి ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు తిందామని స్వీట్ కోసం మా లక్కీ ఎలా కూర్చోందో. ఉప్పు చూసేదానికి వచ్చిందండి. అన్నీ వేయకూడదు అక్క, కొద్ది ఈ చేతిలో కూడా పెట్టాలి. అంటే బాగా దోరగా వేయించిన జీడిపప్పులు అయ్యి, జీడిపప్పులు కూడా వేసుకుంటే బిర్యానీలో నేతిలో మంచి టేస్ట్, నేతిలో తినడానికి కూడా మంచిగా ఉంటుంది. బాగా తెరిలింది కాబట్టి ఎసురు బియ్యం వేసుకోవాలి. ఎన్ని కిలోలు బియ్యం తెలుసు కదా, 4 కిలోలు. ఏమైనా ఎక్స్ట్రా నీళ్ళు దాంట్లో ఉంటే అట్లా పక్కకి తీసేసుకోవాలా, చేసుకుంటే నీళ్ళు ఎనిపోతాయి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇట్లా నీళ్ళని, అట్లా బియ్యం కడిగిన నీళ్ళని వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళని ఒక కప్పులోకి తీసుకొని దాంట్లో ఒక 2 గుడ్లు కలుపుకొని మన ఎంట్రుకలకు కనిపెట్టుకుంటే ఎట్లు చాలా పొడవుగా వస్తాయి, చాలా నాజుగ్గా చాలా పొడవుగా వస్తాయి. అది దానికి ఉదాహరణగా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడవు వస్తుందో చూడండి, ఎంత దట్టంగా, ఎంత మందంగా, ఎంత లావుగా ఉందో, ఎంత పొడవు ఉందో చూడండి. ఇలాగా మీకు ఇలాంటి జుట్టు కావాలంటే ఇట్లాంటి చిట్కాని మీరు ఒక వారానికి ఒక 4 సార్లు కానీ యూజ్ చేశారంటే దట్టమైన అడవిలాగా మీ ఎంట్రుకలు తయారవుతాయి. షుగర్ ఇదే టేస్ట్ బాగా రావాలంటే షుగర్ వేసుకోవాలి. టేస్ట్ కొంచెం బాగా రావాలంటే కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలి. తగినంత ఎక్కువగా కొంచెమే 2 స్పూన్లు. అంతే. టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా ఒక 50 గ్రాములు తీసుకొని, 50 గ్రాములు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని, అవి బాగా మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఒక 50 గ్రాములు. డ్రై ఫ్రూట్స్ అంటే ఏమేమి వేసారా? డ్రై ఫ్రూట్స్ అంటే ఏందాక అవి బాదం పప్పు, పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కలిపి పొడి చేసుకుని ఇట్లా చేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది ఫుడ్. డ్రై ఫ్రూట్స్ ఏమన్నావు? టేస్ట్కి టేస్టీ సాల్ట్ వేసుకోవాలనుకుంటారేమో. టేస్టీ సాల్ట్ ఇచ్చేదానికి డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్ ఇస్తుంది. అవునా? ఎస్. ముందు ఏ హోటల్లో పనిచేసావు? ఇక్కడే శ్రీకాంత్ హోటల్లో. ఏం చేస్తున్నావు శ్రీకాంత్? కింద అడుగట్టుకుంటా, కింద పైకి కిందకి పెట్టుకున్నాను అన్నాన్ని. ఓకే. లేకపోతే అడుగట్టుకొని కొంచెం ఆలోచన వస్తుంది. గుమ్మగుమ్మలాడే టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి మంచి సువాసన, మంచి స్మెల్, టేస్ట్ రావాలంటే కొంచెం నెయ్యి, తగినంత నెయ్యి లాస్ట్లో వేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది.